గాయపడిన హృదయం చూడండి. వీడే మన శివగాడు. ఈ కథ మొత్తం వీడి గురించో. ఒకరోజు అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో రాధనే అమ్మాయితో శివగాడికి పరిచయం ఏర్పడుతుంది. మొదట చిన్న చిన్న మెసేజ్లు, స్టోరీస్కి రిప్లైలు మాత్రమే అయినా ఆ పరిచయం క్రమంగా లోతైన సంబంధంగా మారుతుంది. రాధతో మాట్లాడటం శివకు ఒక అలవాటుగా మారిపోతుంది. ఆమెతో మాట్లాడకుండా అక్క రోజు గడిపే పరిస్థితిలో కూడా ఉండడు. కాలక్రమేణా శివ తన మనసులో మాట చెబుతాడు. రాధా, నువ్వు నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను లేను. ఆమె కూడా మౌనంగా అతని ప్రేమను అంగీకరిస్తుంది. కాని ఈ ప్రేమకి మబ్బులు కమ్ముతాయి. ఒకరోజు రాధ వాళ్ళ అమ్మకు ఈ విషయం తెలిసిపోతుంది. రాధ వాళ్ళ అమ్మ తీవ్రంగా ఆగ్రహిస్తుంది. అతను నీకు తగడు అని ఆమెను బలవంతంగా దూరం చేస్తుంది. ఇంట్లో పెద్ద గొడవల మధ్య చివరికి రాధ శివను వదిలేయాల్సిన పరిస్థితికి వస్తుంది. శివ కోసం ఆమె హృదయం తెగిపోతుంది. కానీ కుటుంబ ఒత్తిడికి ఆమె లొంగిపోవాల్సి వస్తుంది. రాధతో సంబంధం తెగిపోవడంతో శివలోకాన్ని మరిచిపోతాడు. ఆమె పంపిన ప్రతి మెసేజ్, ఆమెతో గడిపిన ప్రతి నిమిషం గుర్తుకొస్తూ అతని హృదయం ఓ తీవ్రమైన బాధలో. రాధా, నిన్ను మర్చిపోలేను అన్న ఒక్క మాటే అతని మనసులో మార్మోగుతూ ఉంటుంది. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలు అయ్యింది అసలైన కథ. పార్ట్ 2లో వస్తుంది.